బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో కుండపోత వాన కురిసిన తర్వాత రోడ్లన్నీ జలమయమైపోయి చెరువుల్లా మారిపోయాయి. రోడ్లపైకి ఎక్కడికెక్కడికే నిలిచిపోయేలాగా వర్షపు నీరైతే వచ్చి చేరుకుంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరే ఉద్యోగులందరూ భారీ ట్రాఫిక్ జామ్లో విరుక్కొని నరకాన్ని చూస్తున్నారు నగరవాసులందరూ. నీట మునిగిన సోమాజిగూడ సర్కిల్, అలాగే పాత బస్తీ జలమయపై, అలాగే పలు ప్రాంతాలు ఖైరతాబాద్లో, అలాగే దాంతోపాటు బేగంపేట్, అంబర్పేట్, ముసరంబాగ్, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కూడా ట్రాఫిక్ జామ్ భారీ ఎత్తున ఉన్నట్టుంది. అక్కడ వర్షపు నీరు పెద్దగా చేరుకోవడంతోనే ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. మనం ఒక్కసారి గూగుల్ మ్యాప్స్లో కనుక మనం చూస్తే కనుక అసలు హైదరాబాద్ నగరం మొత్తం రెడ్గా కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్లో చాలా రెడ్. ఒక రకంగా మనం చూస్తే కనుక ఇటు సికింద్రాబాద్కి వెళ్ళే వాళ్ళందరూ, హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్కి చాలామంది ఐటీ ఎంప్లాయీస్, ఉద్యోగులు, చాలామంది వర్క్ చేసే వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆఫీసులు లాగౌట్ చేసిన తర్వాత వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. సో వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ నగరం మొత్తంలో ఏదైతే క్లౌడ్ బస్ట్, కుండపోత వాన ఏదైతే కురిసిందో దానివల్ల ఇప్పుడైతే ఆ పరిణామాలు అన్నీ చోటు చేసుకుంటూనే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా మనం చూస్తే కనుక. సో ఇళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ జాగ్రత్తగా మీరు ముందే ప్లాన్ చేసుకున్న తర్వాత మీ ఆఫీసుల నుంచి బయలుదేరితే మంచిది. ఎందుకు అనంటే పరిసర ప్రాంతాల్లో, అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. ఇంతకుముందు కురిసిన భారీ వర్షంతో, నిన్న కురిసిన భారీ వర్షం ఆల్రెడీ దాంతో ఆల్రెడీ అతలాకుతలం అయిపోయింది. ఒక రకంగా హైదరాబాద్ నగర వాసులందరూ నరకాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ట్రాఫిక్లో నరకాన్ని చూసే పరిస్థితి నెలకొంది మొత్తం మీద అయితే. సో ఆ విజువల్స్లో చూడండి, రైట్ సైడ్ విజువల్లో చూడండి, గూగుల్ మ్యాప్స్లో ఒక్కసారి రైట్ సైడ్లో ఉన్న ఆ మ్యాప్స్లో చూడండి. మైండ్ స్పేస్కి సంబంధించి ఏ డైరెక్షన్లో మీరు చూసినా కానీ అన్నీ రెడ్, డార్క్ రెడ్, నాట్ ఈవెన్ రెడ్, డార్క్ రెడ్లో కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఆ హైటెక్ సిటీ జంక్షన్ నుంచి ఇటు కొండాపూర్, అలాగే అటు జేఎన్టీయూ, ఇటు రాయదుర్గం అండ్ ఎట్ ద సేమ్ టైం పంజాగుట్ట, సికింద్రాబాద్ 4 డైరెక్షన్స్లో కూడా డార్క్ రెడ్లో ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు హైదరాబాద్ నగర వాసులందరూ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. ఒకసారి మరి కాసేపట్లో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఒక్కసారి కనుక మీరు లొకేషన్స్ కనుక చూస్తే కనుక ఇటు హైటెక్ సిటీ నుంచి, అలాగే బేగంపేట్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అలాగే సోమాజిగూడకు సంబంధించిన ఏరియాస్లో అక్కడ ఆ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. కాబట్టి మీరు ఎవరైనా ఆ రూట్లో కనుక వెళ్తే కనుక మీరు ఆ రూట్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ అదంతా వాటర్ లాగింగ్, వాటర్ స్టాగ్నెంట్, అక్కడ వాటర్ అనేది నిలిచిపోయింది. కాబట్టి మీరు ఆ ఏరియాస్ని అవాయిడ్ చేయండి. పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే మీకు మిగతా ఏరియాస్లో డైరెక్షన్స్ కూడా ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం చూస్తే పంజాగుట్ట కూడా రెడ్ కనిపిస్తుంది. పంజాగుట్ట జంక్షన్లో ఆల్మోస్ట్ పంజాగుట్ట జంక్షన్ మొత్తం రెడ్ ఉంది. సో నాకు తెలిసి పంజాగుట్ట నుంచి ఇటు అమీర్పేట్ వెళ్ళే దారిలో కూడా వాటర్ నిలిచిపోయి ఉంది. కాబట్టి ఆ సైడ్, ఆ ఏరియా అంతా కూడా జలమయం అయిపోయింది. సో దాంతోపాటు మనం చూస్తే కనుక కేబీఆర్ పార్క్ నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్, అలాగే మాదాపూర్ దాకా ఆల్మోస్ట్ 2 సైడ్స్. మీరు అనుకుంటారు ఓన్లీ ట్రాఫిక్ 1 సైడ్ ఉంటుంది, ఇప్పుడు అందరూ ఇళ్లలోకి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు 2 సైడ్స్ కూడా రెడ్, డార్క్ రెడ్ కనిపిస్తుంది. సో కేబీఆర్ పార్క్, అలాగే మాదాపూర్ దాకా, హైటెక్ సిటీ దాకా కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం రాయదుర్గం, హైటెక్ సిటీ జంక్షన్ నుంచి రాయదుర్గం కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం కొండాపూర్, అలాగే జేఎన్టీయూ సర్కిల్కి వెళ్ళడానికి ఏదైతే దారి ఉందో అది కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే మీరు ఎవరైతే ఇళ్లలోకి వెళ్ళాలనుకుంటున్నారో, మీరు ఆఫీసెస్లో కానీ మీరు ఇంకెక్కడైనా ఉంటే కనుక కొంచెం టైం తీసుకోండి, కొంచెం డిలే చేయండి, కొంచెం ప్లానింగ్ చేయండి. మీ డెస్టినేషన్స్ని ఒకసారి ప్లాన్ చేసుకొని అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఎప్పటికప్పుడు ఆర్టీవీని చూస్తూ ఉండండి. ఆర్టీవీలో మీకు లేటెస్ట్ అప్డేట్స్, ట్రాఫిక్, వెదర్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ని మీ ముందుంచే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తుంటాం. సో ప్రస్తుతం మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంజారాహిల్స్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎంత టైం పడుతుంది హైటెక్ సిటీ నుంచి బంజారాహిల్స్ రావడానికి? కానీ బంజారాహిల్స్ నుంచి ఒకవేళ సికింద్రాబాద్ సైడ్ కానీ వేరే డైరెక్షన్స్లో వెళ్ళడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? రైట్ కళ్యాణ్, ఏదైతే గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయంతో నిండిపోయినాయి. సో సాయంత్రం అయితే చాలు, వర్షం పడిందంటే చాలు, రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి. రోడ్లన్నీ కూడా కంప్లీట్గా జామ్ అయిపోయిన సిచ్యువేషన్. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ తాజ్ కృష్ణ దగ్గర ఉన్నాను. కంప్లీట్గా ఏవైతే రోడ్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా
బ్లాక్ అయిన సిచ్యువేషన్ అన్నీ కూడా వన్ వే చేయడం జరిగింది. ఏవైతే మన సిగ్నల్స్ దగ్గర నార్మల్ డేస్లో టర్నింగ్ తీసుకుంటామో అవన్నీ కూడా క్లోజ్ చేసి టర్న్ చేసుకుని అంటే లాంగ్ యూటర్న్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మనం ఏవైతే ఒకసారి మనం విజువల్ చూసుకుంటే గత కిందక్కడి నుంచి చూసుకుంటే డౌన్ వరకు కూడా దాదాపు ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ మేర కూడా ఈ లైన్ అంతా ఒకసారి ఒక 5 సెకండ్లు 10 నిమిషాల సిగ్నల్కే పూర్తిగా కూడా సిగ్నల్ దగ్గర ఒక 100 నుంచి 2000 వెహికల్స్ వరకు నిలిచిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది కంప్లీట్గా. సో ఏదైతే స్థానికులందరూ కూడా ప్రయాణికులు వర్షం పడిందంటే చాలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. సో డెస్టినేషన్ చేరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. కొంతమందితో మాట్లాడిద్దాం వారికి ఎంత సమయం పడుతూ ఉంది. సో ఈ ట్రాఫిక్లో మూవ్ అవడానికి గంటల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర సిగ్నల్ పడిందని చాలు గంటలు వేచి చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో అడిగి తెలుసు బ్రదర్, ఆ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్? ఎన్ని గంటలు పడుతూ ఉంది మీకు ఈ ట్రాఫిక్లో? ఇన్నే అనుకోవాలనిపిస్తుంది నాకు ఇంకా ముంగడ చొరసమ్య ఎంత టైం పడుతూ ఉంది? ఎంత హెవీగా ఉంది? 2 hours అవుతుంది వచ్చి 2 hours అవుతుంది. 2 hours నుంచి ఇన్నే ట్రాఫిక్లోనే ఇరుక్కున్నా. సో వేరే ఆల్టర్నేట్ రూట్ ఏం లేదా? ఏది లేదు, అన్ని బ్లాక్ ఉన్నాయి. మరి నిన్న ఎలా ఉంది సిచ్యువేషన్, ఈరోజు ఎలా అనిపిస్తుంది? నిన్న కుల్లా ఉండే కానీ ఇవాళ ట్రాఫిక్ ఉంది. సో ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడవచ్చు? ఒక 1 hour అవుతుంది. మళ్ళీ ఇడికెళ్ళి ఒక 1 hour మళ్ళీ. సో మరికొంతమంది బ్రదర్ ఎలా అనిపిస్తుంది? ట్రాఫిక్ హెవీగా ఉందా? ఎలా ఉంది నిన్నటితో పోలీసులు? నిన్నటితో పోలిస్తే చాలా హెవీగా ఉంది ట్రాఫిక్. నిన్న కొంచెం తక్కువ ఉండే కానీ ఈరోజు చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్. నార్మల్ టైమ్స్లో ఎంత టైం పడుతుంది, ఈ రోజు ఎంత టైం పడుతుంది? నార్మల్ టైమ్స్లో అయితే నేను యాక్చువల్లీ జిమ్కి వెళ్తున్నాను. నార్మల్ టైమ్స్లో నాకు 10 minutes పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికే ½ an hour అయిపోయింది. ఇంకా చాలా వెళ్ళాలి నేను. సో సార్ మీరు చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా ఇదే సిగ్నల్ దగ్గర వేచి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ ఎంత టైం పట్టింది సుమారుగా, ఎన్ని గంటలుగా లైన్లో ఉన్న ట్రాఫిక్లో? హస్తనాపురంకి వెళ్ళి స్టార్ట్ అయినాయి 2 hours అయింది హస్తనాపురం. సో నార్మల్ టైమ్స్ ఎంత టైం పడుతుంది, ఈరోజు ఎంత టైం పట్టింది? నార్మల్ టైమ్స్లో 45 minutes. ఇప్పుడు 2 hours ఆల్మోస్ట్. 5 o'clock స్టార్ట్ అయినా 7. సో ఇంకా మీ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా నేను మా హైటెక్ సిటీ వెళ్ళడానికి ఇంకొక 1 hour పట్టచ్చు. 6:30 ఆ లాగిన్ టైం, ఇప్పుడు 8 అవుతుంది. రైట్, చూసుకోవచ్చుగా ఒకసారి సిగ్నల్ పడిందంటే ప్రతి ఒక్కరు కూడా ఉరుకుల పరుగులతో వెళ్తూ ఉంటారు సిగ్నల్ దగ్గర. నార్మల్ టైమ్స్లో 10 minutesలో వెళ్ళిపోయేవారు, ఆల్మోస్ట్ ఇప్పుడు 1 hour 2 hours పడుతుందంట. ప్రతి ఒక్కరు కూడా అదే బాధపడుతూ ఉన్నారు. మనం సిగ్నల్ పడగానే ప్రతి ఒక్కరు కూడా ఆ వేగాల మీద వెళ్తున్నారు అని చెప్తున్నట్టుగా సేమ్ సినారియో కనిపిస్తూ ఉంది. సిగ్నల్ పడిందంటే పరిగెత్తడమే, ఏదో చిన్నప్పుడు స్కూల్లో గంట కొట్టగానే పారిపోయినట్టు సిగ్నల్ పడగానే అంతగా వేగంగా వెళ్తూ ఉన్నారు. సో ఒకసారిగా మనం ట్రాఫిక్ విజువల్స్లో చూసుకోవచ్చు, ఒకసారి పోలీసులు చూసుకోవచ్చు. నిరంతరంగా వర్షంలో తడుస్తూ కూడా శ్రమిస్తూ ట్రాఫిక్ని మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడ ట్రాఫిక్ ఆగకుండా నిరంతరీయంగా మూవ్ చేస్తూ ఉన్నారు. సో ఇదే సిచ్యువేషన్ ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పంజాగుట్ట నుంచి మొదలు పెడితే మియాపూర్ నుంచి కంటిన్యూ మళ్ళీ కొంచెం ముందుకెళ్ళామంటే ఆల్విన్ చౌరస్తా, ఆల్విన్ నుంచి కంటిన్యూస్గా చందానగర్, చేర్లింగంపల్లి వరకు కూడా కంప్లీట్గా వాహనాలతో ఇరుక్కుపోయి నిన్న అయితే కంప్లీట్గా రాకపోకలు మొత్తం కూడా నిలిపివేయడం జరిగింది. ఎటు కూడా దారి లేకుండా ఎక్కడ వెహికల్స్ అక్కడే నిలిచిపోవడం జరిగింది. తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో ఆ వెహికల్స్ అన్ని మూవ్ చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా అలాగే వర్షం కురుస్తుంది. సో ఈ రోజు కూడా అలాగే ఉండబోతుందా, లేకపోతే కొంచెం ట్రాఫిక్ తీవ్రత తగ్గే అవకాశం ఉందా లేదా చూడాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకెప్పుడు ఇంట్లోకి చేరుకుంటాం. సుమారుగా 6 గంటలకి 5 గంటలకి ఆఫీస్ అయిపోతే ఇంటికి వెళ్దాం అనే మూమెంట్లో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. కానీ ట్రాఫిక్లో గంటల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. మరికొంతమంది వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో ట్రాఫిక్లో నిరంతరంగా ఉన్నారు. చెప్పండి, ఎంత సమయం పడుతుంది ట్రాఫిక్లో, ఎన్ని గంటలుగా ట్రావెల్ చేస్తున్నారు? చాలా టైం తీసుకుంటుందండి. మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇటు పక్క నుంచి. ఈ ఏరియాలో ఎలా ఉంది వర్షం? నీళ్ళు వచ్చేసా ఇంటి ముందుకు ఎలా ఉంది మీ ఏరియాలో? ఇంటి దగ్గర పర్వాలేదు బాగా. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి అధ్వానంగా అయిపోయింది.